మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. పుష్పాది రూల్ అన్నారా, పుష్పాది లూట్ అన్నారా? మీ అందరికీ తెలుసు, పుష్పాది రూల్ రిలీజ్ అయిన రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ రెడ్డి దగ్గర ఏం జరిగింది అనేటువంటి అల్లు అర్జున్ అక్కడికి రావటం, తొక్కిసలాట జరగటం, మహిళ అక్కడికక్కడే చనిపోవటం. ఆ మహిళ యొక్క పిల్లాడు అల్లు అర్జున్ అమితాభిమాని అనేటువంటి 11 ఏళ్ల బాలుడు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటా ఉన్నాడు. చాలా ఐసీయూలో ఎమర్జెన్సీ కండిషన్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నిన్న ఆ కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల సాయం కూడా ప్రకటించాడు. ఈ సాయం మీద కూడా పెదవిరుపులు వినిపిస్తా ఉన్నాయి. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కరెక్టా కాదా? ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించింది. రాబోయే కాలంలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండబోవని తేల్చి చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనేక వీడియోలు మనం టీవీ సాక్షిగా మేము చేసాం. మేము చేసిన వీడియోలకి నిన్న అల్లు అర్జున్ కూడా స్పందించారు. 25 లక్షలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. ఆర్థిక సాయం సరిపోదు అనేటువంటి వాదన కూడా ఇంకోవైపు వస్తుంది. సరే, జరిగిన మొత్తం సంఘటన ఎలా చూడాలి? ఇక్కడ ఒక దురదృష్టకర సంఘటన. ఎందుకంటే మనకి దక్షిణాదిలో సినిమా హీరోల్ని దైవాంశ సంభూతుడిలాగా చూసే అంతటి అభిమానం పెంచుకొని ఉంటారు మన ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం, ఇప్పుడు నేను కాలేజీ రోజుల్లో ఉన్న రోజుల్లో నా అభిమాన హీరో సినిమా రిలీజ్ సందర్భంగా మొట్టమొదటి షో చూడాలి అని చెప్పని తాపత్రయంతో పరుగులెత్తినాన్ని. కాకపోతే ఏమవుద్దంటే యంగ్స్టర్స్గా మనం వెళ్ళటం వేరు, మనతో పాటు మన కుటుంబాన్ని తీసుకెళ్ళటం వేరు. మన కుటుంబంలో కూడా చిన్నపిల్లలని తీసుకొని అటువంటి తొక్కిసలాట్లకు వెళ్ళటం వేరు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ఆ పిల్లవాడు అల్లు అర్జున్ అభిమాని. ఆ పిల్లవాడి కోరిక మేరకు ఆ కుటుంబం ఒక రకంగా తలకమించిన భారం అయినా సరే, ఎందుకంటే ఈ బెనిఫిట్ షోలకి ఖరారు చేసిన టికెట్ ధరలు చూస్తేనే గుండెలు గుబేలమనే పరిస్థితి. అవును. మేము జూనియర్ ఇంటర్లో ఉన్న టైంలో 84, 85 ఆ టైంలో తెనాల్లో బాల్కనీ టికెట్ 4.5 రూపాయలు. 400 కూడా దొరకదు సార్. అదే అంటున్నా, 10 రూపాయలు జేబులో ఉంటే చాలా లగ్జరీగా సినిమాకి, సైకిల్ పార్కింగ్కి, బ్రేక్ టైంలో ఒక కూల్ డ్రింక్ తాగడానికి కూడా సరిపోయేంతటి డబ్బులు ఆ రోజుల్లో. అప్పటికి ఇప్పటికి లైఫ్ చాలా కాస్ట్లీ అయిపోయింది. చాలా అంటే చాలా. తర్వాత ఇవాళ ఈ మల్టీప్లెక్స్లో సంస్కృతి వచ్చిన తర్వాత సామాన్యుడికి, దిగువ మధ్య తరగతి వాడికి తలకు మించిన భారంగా మారింది. అవును. ఇటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సందర్భంగా జనరల్గానే బెనిఫిట్ షోకి కొత్త సినిమా కాబట్టి క్రౌడ్ ఎక్కువగా గ్యాదర్ అవుతారు. అవును. అటువంటి సందర్భంలో అల్లు అర్జున్ లాంటి మోస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న, మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అవును తను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, అంటే పోలీసులకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తాను కూడా అదే థియేటర్కి రావటం, డెఫినెట్గా అది బాధ్యతారహిత్యపు నిర్ణయం. తను ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలని కోరికను తప్పుపట్టలేము ఇక్కడ, కానీ దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవును. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఫ్లైట్లు ఎక్కుతాం. ఫ్లైట్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, కొంతమంది విఐపీలు కూడా మనతో పాటు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు. అవును. ప్రోటోకాల్ ఎలిజిబిలిటీ ఉన్న విఐపీలు. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఏం చేస్తాయి, సామాన్య ప్రయాణికులందరినీ బోర్డింగ్ అయిన తర్వాత ఈ ముందు వరుసల్లో లాస్ట్లో వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అలాగే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా వీళ్ళని ముందు పంపించేసిన తర్వాత సామాన్య ప్రయాణికుల్ని బయటికి అలౌ చేస్తారు. అంటే ఆ ప్రోటోకాల్ దృష్ట్యా ఆ కొంచెం 1 నిమిషం 2 నిమిషాలు అంతరం మెయింటైన్ చేస్తారు అదే ఫ్లైట్లో. అయినా సరే
ఆ కొంత ప్రివిలేజ్ కల్పిస్తారు. ఇవాళ ఇక్కడ కూడా సామాన్య ప్రేక్షకులందరూ వాళ్ళ సీట్లలో ఆసీన్లు అయిన తర్వాత కామ్గా వచ్చేసి తను కూడా ఒక సీట్లో కూర్చొని సినిమా చూసి ప్రజల ఆడియన్స్ స్పందన తను ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ తను పెద్ద హంగామాగా ఒక ఓపెన్ టాప్ వెహికల్లో నిలబడి ఒక హీరో అట్లా నడిబజార్లో కనపడంగానే ఎంత ఎగబడతారు జనం. పైగా చాలా మందికి వాట్సాప్ మెసేజ్ ద్వారా రండి 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 అని పిలుపునిచ్చుకున్నారు సార్ వాళ్ళు. అదే అంటున్నా. ఇవాళ నీకు ఆ థియేటర్లోకి ఆల్రెడీ టికెట్లు తీసుకున్న ఆడియన్స్ ఉన్నారు. అవును. ఆ థియేటరు ఆ ప్రెమిసెస్ పర్మిట్ అయ్యేది అంత కెపాసిటీ ఎంత ఉంటుందో అంత మందిని మాత్రమే ఆ ఓపెన్ స్పేస్లో అది అకామిడేట్ అవుతారు. అవును. నీకు సడన్ గా ఒక హీరో అక్కడికి వచ్చేసి అది ఒక ఓపెన్ టాప్ వెహికల్ మీద ఊరేగుతా వస్తే ఎంత ఎగబడతారు. అవును. యంగ్స్టర్స్ ఎంత మంది ఎగబడతారు. అటువంటి పరిస్థితుల్లో పిల్లలతో వచ్చిన ఈ రేవతి లాంటి కుటుంబాల పరిస్థితి ఏంటి? అవును. తొక్కిసలాట ధరకు ఏం జరుగుద్ది అక్కడ? అవును. పైగా సెక్యూరిటీ వాళ్ళు సడన్ గా తోసేశారంట. అవును. అల్లు అర్జున్ బౌన్సర్సే మళ్ళా వాళ్ళే ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు. ఈ మధ్యకాలంలో గమనించుతున్నాం ఈ ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్స్ అంటే కావాలని వాళ్ళని ఆ సామాన్య ప్రజలు ప్రతిఘటించలేని స్థాయిలో ఆ బాడీస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు బౌన్సర్స్ గా. వాళ్ళు ఒక్కొక్కరు 10 మంది నెట్టేసే కెపాసిటీ దృఢకాయలు ఉంటారు. అవును. ఆ నెట్టేసేటప్పటికి ఆటోమేటిక్ గా ఒక వేవ్ లాగా వెనక్కి పడతారు. ఆ పడ్డ ప్రాసెస్ లో పిల్లలు మహిళలు అశక్తులై కింద పడిపోతుంటారు. నేను బొప్పుడి గతంలో మనం మాట్లాడుకున్నాం ఇక్కడ చెల్లూరుపేట దగ్గర బొప్పుడిలో ఎన్డీఏ కూటమి బహిరంగ సభ జరిగింది. నరేంద్ర మోడీ గారు వివిఐపి గ్యాలరీలో తొక్కిసలాట జరిగిన ఇన్సిడెంట్ మన ఛానల్లో కూడా నేను అది డిస్క్రైబ్ చేసి మాట్లాడాను. అవును. మీరు అక్కడ ఉన్నారు కదా, క్లియర్ ఉన్నాను. అంటే అక్కడ సీనియర్ నాయకులు అంటే ఇప్పుడు మహిళా హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారి దగ్గర నుంచి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యవల కేశవ్ గారి దగ్గర నుంచి సీనియర్ నాయకులందరూ ఉన్న గ్యాలరీ అది. అవును. నారా లోకేష్ కూడా అదే గ్యాలరీలో ఉన్నాడు. అవును. ఆ గ్యాలరీలో తొక్కిసలాట చోటు చేసుకోబోతేనే ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయో చూసాం మనం. అది కూడా ప్లాన్డ్ గా జరిగితే, పర్మిషన్ తో జరిగితే. అట్లాంటిది ఇక్కడ ఇంత బాధ్యత రాహిత్యపు వ్యవహారానికి ఆస్కారం కలిగటం అనేది అంటే మేము యాక్టర్స్ మా చూసారా, మా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసారా, మా ఆర్భాటం చూసారా అని చెప్పని ఇవాళ మీ ఆర్భాటానికి ఒక కుటుంబం బలైపోయింది. నువ్వు ఎంత సహాయం ప్రకటించావు అనేది ఇర్రెలవెంట్. అది ఆ ప్రాణాన్ని వెనక్కి తీసుకొస్తావా? ఖచ్చితంగా. నీ మీద అభిమానం పెంచుకున్న పాపానికి ఇవాళ ఆ పిల్లాడు మృత్యుతో పోరాడుతా ఉన్నాడు. ఏం పాపం ఆ కుటుంబం చేసింది? ఇవాళ వీళ్ళది బయటకు వచ్చింది. ఎంతమంది కాళ్ళు దొక్కేశారు. అవును. ఎంతమంది అవస్థలు పడ్డారు అక్కడ. అవును. అంటే నీ మీద అభిమానం పెంచుకున్నందుకు ఫిజికల్ గా వీళ్ళు ఇబ్బంది పడాలా? అది కూడా 1000 రూపాయలు టికెట్ ఇచ్చి మరి. ఇవాళ నీ బాధ్యత రాహిత్య వ్యవహారం. ఖచ్చితంగా గతంలో ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోవాలి మనం. బిగ్ బాస్ షో విన్నరు పల్లవి ప్రశాంత్ అతను. అవును, పల్లవి ప్రశాంత్. అవును. అతను ఆ షో పూర్తి అయిపోయిన తర్వాత అతను ఊరేగుతా వచ్చాడు. అవును. పర్మిషన్ తీసుకోకుండా ఊరేగాడు. అవును. దానివల్ల ఘర్షణపూరిత వాతావరణం చెలరేగింది అని చెప్పని అతని మీద కేసు పెట్టి జైలుకి పంపించారు నాకు గుర్తున్న వరకు. అవును, పంపించారు సార్. అవును. ఇవాళ 14 రోజులు రిమాండ్ లో ఉన్నాడు. మరి అతనికి జైలు శిక్ష విధించినప్పుడు ఇవాళ కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ మీద కూడా. ఇవాళ 25 లక్షలు కాంపన్సేషన్ ఇచ్చావా ఇవ్వలేదు అనేది అనవసరం. చట్టపరమైన చర్యలకి బాధ్యుని చేసి తీరాలి. ఎందుకనంటే పోలీసుల దగ్గర ముందస్తు అనుమతి తీసుకొని తగిన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ థియేటర్కి రావాలి. లేదు అనంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆడియన్స్ అందరూ వాళ్ళ సీట్లోకి వెళ్ళిపోయినాక నీ కాన్వాయ్ వచ్చి నువ్వు కామ్గా నీకంటూ కొన్ని విఐపి సీట్లు ఏదో ఆ బాక్స్లో కేటాయిస్తారు కాబట్టి దాంట్లో కూర్చొని చూడాలి. సార్ గతంలో కూడా అనేక మంది హీరోలు సంజయ్ థియేటర్లో సినిమా చూశారు సార్. ఎప్పుడు ఇంత న్యూసెన్స్ గారా సినిమా స్టార్ట్, మీరు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ ఉదాహరణ చెప్పారు కదా, అట్నే సినిమా స్టార్ట్ అయిన 1/2 గంటకి వాళ్ళు వస్తారు. వాళ్ళు సపరేట్ క్యాబిన్ ఉంటుంది, అక్కడ కూర్చుంటారు, చూస్తారు. సినిమా అయిపోక ముందు 1/2 గంట ముందు బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చినట్టు కూడా తెలియదు. ఇప్పుడు భ్రమరాంబ థియేటర్లో బాలకృష్ణ వస్తుంటారు. అవును.
చాలా కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా చాలా మంది హీరోలు కేపీహెచ్బి అవును. భ్రమరాంబ థియేటర్కి వస్తారు. వచ్చినట్టు కూడా తెలియదు చాలా. ఎక్కడ తొక్కిసలాటలు చోటు చేసుకుని చూడాల. అవును. ఎందుకనంటే వాళ్ళు ఇట్లా ఊరేగుతా జనాల్ని గ్యాదర్ చేసి అక్కడ బాటిల్ నెక్ లాంటి ప్లేసుల్లో అవును. ఈ అడిషనల్ గా క్రౌడ్ పుల్ చేయటం మూలాన వచ్చిన ఇబ్బంది. అవును. క్రౌడ్ వచ్చారు, నిన్ను చూడటానికి వచ్చారు అంటే నీకు నొప్పి తగలకూడదని చెప్పని నీ బౌన్సర్లు వాళ్ళని నెట్టేస్తారా? ఆ తొక్కిసలాటలో నువ్వు కూడా పాల్గొంటే నీకు ఆ నొప్పి తెలిసేది. అవును. నిన్ను చూడటం కోసం పోగైన జనం, నీకు రక్షణ కావాలి. ఆ ప్రజలకు రక్షణ అవసరం లేదా? నీకు స్తోమత ఉంది, నీకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ దక్కుతూ ఉంటుంది, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు 10 మంది బౌన్సర్లను పెట్టుకుంటావు. వాళ్ళు పెట్టుకోలేరు. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అవును. అంటే నీవు తీసిన సినిమా కోసం, నువ్వు నటించిన సినిమా కోసం, నువ్వు తీసుకున్న 100 కోట్ల రెమ్యునరేషన్కి న్యాయం చేయడం కోసం ఇవాళ ఒక కుటుంబం బలైంది. అవును. ఇది ఒక కేస్ స్టడీకి తీసుకొని భవిష్యత్తులో ఇంకే హీరో అయినా సరే, హీరోల పట్ల అభిమానం వేరు, జీవితం వేరు. ఇవాళ ఆ పిల్లాడు బతికి బట్ట కట్టాలి. రేపు ఎటువంటి భవిష్యత్తు ఆ పిల్లాడికి ఉందో తెలియదు మనకి. రేపు ఏ మట్టిలో మాణిక్యంగా ఆ కుర్రాడు ఎదగబోతాడో తెలియదు. ఇవాళ అటువంటి 11 సంవత్సరాల పిల్లాడు అవును చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే, కానీ చూడటానికి పోలేదు సార్. 11 కూడా కాదనుకుంటున్నా నేను. పిల్లాడు వయసు 9 ఏళ్ళే అనుకుంటున్నా, 9, 7 అనుకుంటున్నా. అబ్బాయి చెల్లెలకి 7 ఏళ్ళు. వాళ్ళ ఫాదర్ నాతో 11 అని చెప్పారు. 11? ఓకే. అంటే నేను పేపర్లో చూసింది 9, 7 కూడా చూశాను, కానీ వాళ్ళ ఫాదర్ నాతో చెప్పిన. ఓకే. ఏదేమైనా సరే చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇటువంటి బాధ్యతారాహిత్యపు వ్యవహారాలకి 100కి 100 పాళ్ళు అల్లు అర్జున్, అతని మనస్తత్వం ఏంటి, అతని ఏ స్థాయి హీరో, ఇవాళ ఏ స్థాయికి ఎమర్జ్ అయ్యాడు, అతని సినిమాకి ఎన్ని ఓపెనింగ్స్ వస్తాయి, ఇవన్నీ అప్రస్తుతం. కానీ అతని ఆర్భాటానికి ఒక జీవితం బలైంది. దానికి నైతిక బాధ్యత తీసుకొని తీరాల్సిందే, చట్టపరమైన కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసి తీరాల్సిందే. థ్యాంక్ యూ సార్.